రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మిత్రులారా, తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి సమాచారం, తెలంగాణ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారంతో మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మరి చాలామంది అభ్యర్థులు, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఆఫర్ ఇచ్చాను. ఈరోజు మంగళవారం, రేపు లాస్ట్. 1500కే టెట్ బుక్స్ మరియు వీడియోస్ మీకు అందించబడుతుంది. స్కూల్ అసిస్టెంట్ పుస్తకాలు కూడా రెడీ అవుతుంది. ఒక 3-4 రోజుల ప్రింటింగ్ ఇస్తాం. ఆల్రెడీ అమౌంట్ ఎవరైతే పే చేశారో వాళ్ళందరూ కూడా బుక్స్ వచ్చేస్తాయి. డోంట్ వరీ. ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి బుక్స్ ఇవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను ఏర్పాటు చేస్తూ ఉంటాను అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి. చక్కగా చదవండి 2-3 రోజులు. అదేవిధంగా తర్వాత 3000 రూపాయలు అవుతుంది. ఈ 3000 రూపాయలు మీరు రెడీ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. బుక్స్కి, వీడియోస్కి ఈ రెండు రోజులే 1500కి మీకు ఆఫర్లో లభిస్తాయి అన్నమాట. సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను. మరి తెలంగాణ రాష్ట్రంలో బుక్స్ దాదాపు అన్ని బుక్ షాపుల్లో లభిస్తున్నాయి. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే బుక్ షాపుల్లో ఆఫీసుకు ఫోన్ చేస్తే ఆఫీస్ నుంచి అయినా మీకు కొరియరు పంపిస్తారు, లేదా పోస్టల్ ద్వారా అయినా పంపిస్తారు. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. కాబట్టి టైం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా స్టెప్ వేసిందిగా కోరుతున్నాను. ఓకే, లెట్ us కమ్ టు దిస్ పాయింట్. త్వరలో టెట్ నోటిఫికేషన్ అంటే టెట్ నోటిఫికేషన్ త్వరలో అంటే ఎప్పుడు? ఒక 2-3 రోజుల్లో త్వరలో అంటే ఒక 2-3 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తారట. ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్? మేలో ఉంటుంది. మే ఎండింగ్లో ఉంటుంది. అంటే ఒక 2-3 రోజులు నోటిఫికేషన్ ఇచ్చారంటే ఈ మార్చిలో ఒక 10 లేదా 12 రోజులు, ఏప్రిల్లో 30 రోజులు, ఈ యొక్క 10 రోజులు 40 రోజులు, మేలో ఒక 10 రోజులు ఇవ్వచ్చు. మొత్తం ఒక 50 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారన్నమాట. టైం లేదు మిత్రమా. మరి పోటీ పడండి, కష్టపడండి, ఒళ్ళు ఉంచండి, మీ చెమట బిందువులు చిందించండి. అప్పుడు మాత్రమే మీరు విజయాన్ని సాధిస్తారు, విజయానికి చేరువలో ఉంటారు. పొరపాటున మీరు మిస్ చేసుకుంటే, ఈ ఆపర్చునిటీస్ మిస్ చేసుకుంటే మీరు చాలా కష్టం భవిష్యత్తులో. నెక్స్ట్ చాలామంది అభ్యర్థులు బిట్ బ్యాంక్ కూడా సపరేట్గా రిలీజ్ చేయమంటున్నారు. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టు. అయితే టెట్కి బిట్ బ్యాంక్ ఉండదు. టీఆర్టీకి, డిఎస్సికి మాత్రం కంటెంటు మరియు బిట్ బ్యాంక్ సపరేట్గా రిలీజ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. త్వరలో టెట్ అంటే ఒక 2-3 రోజుల్లో టెట్ ఉంటుంది. 3 రోజుల్లో టెట్ ప్రకటన. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈనాడు 2-3 రోజుల్లోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించాలనేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. గతంలో మాదిరిగానే ఆఫ్లైన్లోనే పరీక్ష జరుగుతారని స్పష్టం చేశారు. ఆన్లైన్ ఉండదట. మీకేం ప్రాబ్లం లేదు. ఆఫ్లైన్ అంటే ఒక రోజులో అయిపోతుంది. ఎందుకంటే త్వరగా మన టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి. ఆన్లైన్ అంటే టైం టేకెన్ ఎక్కువగా, అంటే ఒక 1 నెల రోజులు మొత్తం ఎగ్జామ్ జరుగుతుంది అన్నమాట. సెట్లో వివిధ రోజుకు ఒక సెట్ ద్వారా ఒక బ్యాచ్కి. కాబట్టి చాలా ఇబ్బంది. కాబట్టి ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ జరుపుతారంట. అదేవిధంగా మరోపక్క టెట్లో ఒకసారి అర్హత సాధిస్తే ఆ స్కోర్ను 7 ఏళ్లకు బదులు జీవితాంతం విలువ ఉంచాలని, బీఈడీ అభ్యర్థులకు పేపర్ 1 రాసే అవకాశం ఇచ్చేలా జీవో ఇవ్వాలంటూ అధికారులు ప్రతిపాదించారు. వాటిని ప్రభుత్వం ఆమోదించలేదు.
ఆమోదించాలని ఇంకా ఆమోదించలేదన్న దాని అర్థం. ఆమోదిస్తారు. అయితే వ్యాలిడిటీ జీవితకాలం అనేది ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. బీఈడి వాళ్ళకి పేపర్ 1 అయితే ఇస్తారు అవకాశం. జీవితకాలం వ్యాలిడిటీ అనేది ఎన్సీఆర్టీ గైడెన్స్ ఏ విధంగా ఉంది అంటే అది ఎన్సీటీ గైడెన్స్, అది రాష్ట్రాలు ఇష్టం. మేము సీటెట్కి అయితే మాత్రం జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. రాష్ట్రాలు నిర్వహించుకునేటటువంటి టెట్ మాత్రం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, వారిష్టమని మరి ఆ జీవోలో గెజెట్ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంది. అయితే దీనివల్ల మీకు అసలు ఏం ఉపయోగం లేదు. జీవితకాలం వ్యాలిడిటీ దానివల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో టెట్కి అపియర్ అయ్యేటటువంటి అభ్యర్థులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ టెట్ స్కోర్ని 20% స్కోర్ని డిఎస్సికి కలుపుతున్నారు కాబట్టి ఇక్కడ ఉపయోగపడదు. మీరు క్వాలిఫై అయితే నో యూ ఎట్ ఆల్, ఓన్లీ అప్లై చేసుకుంటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. మీకు ఉద్యోగం రాదు క్వాలిఫై టెట్లో కేవలం క్వాలిఫై అయితే. ఎన్ని రావాలి అంటే మీరు 130 పేపర్ వల్ల 130 పైగా వచ్చే విధంగా చూడండి. సోషల్ వాళ్ళకైతే 130, 140 వచ్చే విధంగా చూడండి. మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటే అన్నీ ఉండవు, అన్నీ రావు. ఎందుకంటే మ్యాథ్స్ అండ్ సైన్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ 3 ఉంటాయి కాబట్టి అభ్యర్థులకు 3 కొత్తవి. ఫిజిక్స్ వాడికి మ్యాథ్స్ కొత్త, మ్యాథ్స్ వాడికి బయాలజీ కొత్త, బయాలజీ వాడికి ఫిజిక్స్ కొత్త, అదేవిధంగా మ్యాథ్స్ కొత్త. కాబట్టి అవి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 110, 115 మ్యాక్సిమం 120 లోపు వస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇంకా ట్రై చేస్తారంటే ట్రై చేయండి, బాగా ట్రై చేయండి. మనం ఇచ్చేటటువంటి బుక్స్ నుంచి మ్యాక్సిమం వస్తాయి అనమాట. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో అందరికీ ప్రతి ఒక్కరికి షేర్ అయ్యే విధంగా చూడండి, వైరల్ అయ్యే విధంగా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వాట్సాప్లోకి వెళ్ళే విధంగా షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి పిల్లవాడికి మీరు అందిస్తే ఏమవుతుందంటే మరి ప్రతి ఒక్కరు బాగుపడడానికి అవకాశం ఉంది. మంచి క్వాలిటీ మెటీరియల్ చదివితే, క్వాలిటీ బుక్స్ చదివితే మంచి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో ఈ మన వీడియోస్ ఎప్పటికప్పుడు షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఆఫ్లైన్లోనే టెట్ 2-3 రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. ఇది అంటే సుమారు ఈ 19,000 పోస్టులకి టీఆర్టీ, అంటే టీఆర్టీ 19,000 కాదు, 13,000 టీఆర్టీ వరకు టీఆర్టీ నోటిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ మిగిలినటువంటి 6,000 పోస్టులు ఏంటంటే ఈ జేఎల్, డిఎల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. గురుకులాల్లో దీంట్లో కలపాలి, గురుకులాల్లో సపరేట్ పోస్టులు అనమాట. సో ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను మిత్రులారా. ఇది మంచి తరుణం, మంచి అవకాశం. ఈ మంచి అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవలదు. త్వరలో 19,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ. 19,000 అదే నేను చెప్పాను. కాబట్టి ఈ 19,000 ఉపాధ్యాయ పోస్టుల్లో మీరు ఉండాలి. మీరు ఒకరు ఉండాలి. మీ జిల్లాలో మీరు నెంబర్ 1 స్థానంలో ఉండాలి. మీ తల్లిదండ్రులు తలెత్తుకుని తిరిగే విధంగా మీరు చదవాలి. గర్వపడే విధంగా మీరు చదవాలి. ఆ విధంగా మీరు ముందుకెళ్తేనే ఎగ్జామ్స్ చక్కగా రాయగలరు. అంతేగాని ఏదో తూతూ మంత్రంగా రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఆ న్యూస్ చదువుతూ ఎప్పటికప్పుడు అప్సెట్ అవుతూ ఈ విధంగా పోతే మరి మీరు దెబ్బతింటారు. మిత్రులారా, చదివేటప్పుడు మీ చదువు మీరు చదవండి. పక్కమ్మటోళ్ళ గురించి మర్చిపోండి, పట్టించుకోవద్దు, ప్రభుత్వాలను పట్టించుకోవద్దు, తిట్టొద్దు. మిమ్మల్ని మీరు తిట్టుకోండి. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు తిట్టుకుంటే మీలో ఉన్నటువంటి లోపాలను తిట్టుకోండి, మీలో ఉన్నటువంటి వీక్ పాయింట్స్ని తిట్టుకోండి, మీరు మర్చిపోయేటటువంటి ఆ మతి మరుపుని తిట్టుకోండి, మీలో ఉన్నటువంటి ఆ బద్ధకాన్ని తిట్టుకోండి. మీలో పౌరుషం లేకపోతే నాలో ఎందుకు పౌరుషం లేదని ఆ పౌరుషం లేకపోవడాన్ని తిట్టుకోండి. అంతేగాని నీలో ఉన్నటువంటి లోపాలని కప్పిపుచ్చుకొని ఎదటవాడిని నిందించొద్దు, ప్రభుత్వాన్ని నిందించొద్దు. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మరి మీ ప్రతాపం మీరు చూపించండి, మీరు విజృంభించండి, మీ అంతరకు మీరే బూస్ట్ ఇచ్చుకోండి.
మీ అంతటికి మీరే ఇంటర్నల్ మోటివేషన్ని, ఆంతరంగిక ప్రేరణని మీ అంతటికి మీరే ఏర్పాటు చేసుకోండి. మీ అందరికి మీరే ఎక్స్పోజ్ చేసుకోండి. మీ అందరికి మీరే మీ మైండ్కి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎదురు చూసి మోసపోకుమా అనేటటువంటి ఒక పాటను గుర్తు చేసుకోండి. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి, పోటీ ఉన్నగాని గెలుపొంది తీరాలి, చరిత్రలో నీ కోసం పేజీ ఉండాలి అనేటటువంటి పాటను గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఎప్పుడు సిక్స్లే కొట్టాలి, రఫ్గా ఆడాలి. చరిత్రలో నీ కోసం పేజీ ఓపెన్ అయి ఉండాలి, నీ కోసం పేజీ ఖాళీగా ఉండాలి, నీ పేరుని దాంట్లో లిఖించబడతానికి. కాబట్టి మిత్రులారా, మీరు బాగా చదవండి. నేనుండా అను పబ్లికేషన్ అనే సంస్థ మీకోసం ఉంది. ఎప్పటికప్పుడు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో తీసుకొస్తాం అన్నమాట. ప్రతి ఎగ్జామ్కి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఎగ్జామ్స్కి మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి చక్కగా చదవండి, 6 నెలలు కష్టపడండి, 6 తరాలను సుఖపెట్టండి. 6 నెలలు కష్టపడండి, మీ తర్వాత 6 తరాలు వాళ్ళ తరాలను సుఖపెట్టండి. 6 నెలలు సుఖపడితే మీ జనరేషన్ నాశనం చేసినట్టు అవుతారు. మీ తర్వాత జనరేషన్ కూడా కష్టపడుతుంది, మీ తర్వాత జనరేషన్ కూడా పేదరికంలో ఉంటుంది, మీ తర్వాత జనరేషన్ కూడా నిరుద్యోగం, మీ తర్వాత జనరేషన్ ఉసూరుమంటుంది, మీ తల్లిదండ్రులు ఉసూరుమంటారు. పక్కమ్మటోడికి ఉద్యోగం వచ్చి నీకు ఉద్యోగం రాకపోతే వాళ్ళు పొడిచేటటువంటి దెప్పుళ్ళకు వాళ్ళ ముందు మీ తల్లిదండ్రులు తల దించుకోవాల్సి వస్తుంది. మరి మీరు మీ తల్లిదండ్రుల్ని తల దించుకునే విధంగా చేస్తారా, తల ఎత్తుకునే విధంగా చేస్తారా, అది మీ చేతిలోనే ఉంది. ఓకే, నెక్స్ట్ బుక్స్. ప్యాకేజ్ 1 3 బుక్స్. ఇది కామన్, పేపర్ 1 యాజ్ వెల్ యాజ్ పేపర్ 2. నెక్స్ట్ దీంట్లో ప్యాకేజ్ 2లో 3 బుక్స్, ఈవీఎస్, మ్యాథ్స్ అండ్ ట్రై మెథడ్, పేపర్ 1 వాళ్ళకి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 5 బుక్స్, చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ స్టడీస్, సైన్స్, మ్యాథమెటిక్స్, ట్రై మెథడ్స్, 5 బుక్స్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి సోషల్ కంటెంట్, సోషల్ మెథడాలజీ. అదేవిధంగా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ కంటెంట్, మెథడాలజీ, సైన్స్ బయాలజీ కంటెంట్, మెథడాలజీ, ఫిజిక్స్ కంటెంట్, మెథడాలజీ. వీటితో పాటు మీకు ఫ్రీగా ఆ ప్యాకేజీలోనే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి మోడల్ పేపర్స్ని కూడా మీకు ఏర్పాటు చేస్తాము. కాబట్టి మీరు వీటిని చదవలసిందిగా వస్తున్నాను, జాగ్రత్తగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాను. అను పబ్లికేషన్ మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ప్రతి బుక్ని మేము అందిస్తాం, క్వాలిటీ బుక్స్ అందిస్తాం, మార్క్స్ వచ్చే విధంగా, బిట్లు వచ్చే విధంగా, అకార్డింగ్ టు సిలబస్ని బేస్ చేసుకుని మీరు ప్రతి పాయింట్ మన బుక్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ.